ప్రభువైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చారు. గరుడైన వారు గొప్పవారికి లేని భాగ్యం. అల్పులమైన మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో చేరి ఆయనతో ఆనందించే కృపా భాగ్యం, ఆయన సన్నిధిలో సంతోషించే భాగ్యం. లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే సమాధానం కాక దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం అది ఎప్పుడు నిత్యమైనది, నిరంతరం ఉండేది. తాత్కాలికమైనది ఎప్పుడు దేవుడు ఇవ్వడు. కానీ మనుషులమైన మనం తాత్కాలికమైన వాటి మీదే మన మనసంతా ఉంచుతాం. దాని మీద తాత్కాలికమైన లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమైనది. మనకు ఎలా ఉంటుందంటే, లోకంలో పుట్టాం కనుక ఇదంతా మనకు కావాలి అని ఆలోచన కలిగి ఉంటాం. కానీ ప్రభువైన దేవుడు సెలవించేది వ్యర్థం, సమస్తము వ్యర్థం అని లోకాన్ని గురించి వివరింపజేస్తాడు దేవుడు. కనుక దేవుడు మనం ప్రేమించి ఆయన సన్నిధి మనకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆరాధించి ఆయన నిజమైన విశ్రాంతి, నిజమైన నెమ్మది, నిజమైన శాంతి, నిజమైన సమాధానంతో మనం నింపబడి ఆయనలో కొనసాగాలని దేవుడు కృప చూపి మనకి ఇచ్చాడు. కనుక ఈ దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎప్పుడు స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక చదివిన వాక్య భాగంలో మనం చూస్తే, ఈ 15వ వచనంలో చూస్తే, ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో 50:15లో 14 చదువు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఎవరికి? దేవునికి స్తుతియాగము చేయి. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవునికి ఏం చేయాలా? స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ యాగమైపోయే స్థితిలో ఉందా? దేవా, నీవు నన్ను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపేనయ్యా అని ఎప్పుడు స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి, మహింపరుచుతూ ఉండాలి. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. మహోన్నతుడు దేవునికి వేయాలా? నీ మొక్కుబడు, నీ కృతజ్ఞత. నీ మొక్కుబడులు అంటే నీవు కృతజ్ఞత కలిగి దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని తలంచుకొని ఏం చేయాలా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి, ఒకప్పుడు మనం పాప కోపంలో ఉన్నాం, ఒకప్పుడు చెడుగులు, ఒకప్పుడు దుష్టత్వాలు, ఒక దుర్మార్గులుగా ఉన్నాం, ఒకప్పుడు నేరస్తులుగా, ఒకప్పుడు శిక్షార్హులుగా ఉన్నాం, ఒకప్పుడు పాతాళం వెళ్ళడానికి సిద్ధపడిన వారుగా ఉన్నాం. అయితే ప్రభువైన దేవుడు కనికరించాడు. తన బిడలుగా, తన సొత్తుగా చేసుకొని తన రాజ్య వారసులుగా మనం చేసుకుంటాను ప్రభు ఇష్టపడ్డాడు. కనుక ఈ రీతిగా చేస్తూ దేవునికి స్తుతియాగము చేయి, మహోన్నతుని నీ మొక్కుబళ్ళు చెల్లించు. కనుక 15వ వచనంలో ఆపత్కాలము, ఇలా నీవు దేవునికి లోబడి, దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా నీకు ఆపద సంభవిస్తే, శ్రమలు సంభవిస్తే, ఇబ్బందులు సంభవిస్తే, ఇరుకులు నీ జీవితంలో వచ్చే శోధన రాదు అని చెప్పలే ఎక్కడ. తన బిడ్డలైన వారికి వచ్చే శోధనలు బహు ఎక్కువ. తన బిడ్డలైన వారికి ఎక్కువ శోధనలు ఉంటాయి, ఎక్కువ బాధలు. ఎందుకంటే వినాలి, ప్రభు అయిన యేసయ్య అంటాడు, లోకము నన్ను ద్వేషించింది, మేము కూడా లోకం ద్వేషిస్తుంది. ద్వేషించబడే లోకంలో ఉన్నాం. కనుక ద్వేషించబడుతూ ఇప్పుడు ప్రేమిస్తే ఇదలా ప్రేమించే లోకంలో ఉన్నాం అనుకోండి, ఏం చేయబడతాం? ప్రేమను పొందుతూ ఉంటాం, ఆదరించబడుతుంటాం, ఓదార్చబడుతుంటాం, బలపరచబడుతుంటాం, ప్రోత్సహించబడుతుంటాం. ఏది? ప్రేమించే లోకం. అయితే ద్వేషించే లోకంలో ఉన్నాం. ఏం చేస్తుంది? నువ్వు మంచి చేసినా అది తప్పుగా చూపిస్తుంది. నిజం మాట్లాడినా అది అబద్ధంగా రూపిస్తుంది అన్నమాట. అది క్రమమైన అది అక్రమం అని అంటది, అది నిజమైన అది అబద్ధం అంటది. అంతే కదా? ద్వేషించడం అంటే ఏంది? ఇప్పుడు ద్వేషించేవాడు నువ్వు మంచి చెయ్యి, చేసేవులే, నువ్వు కాగా ఏం చేసావు నువ్వు అని. ఇది
రకరకాల, ఎందుకంటే ద్వేషించబడే లోకంలో ఉన్నాం. ఏం చేయబడతాం? ప్రతి దానికి నువ్వు మంచి చేసినా, నీతిగా జీవించినా, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినా దీనంతా కూడా తప్పు పట్టేవారు కాబట్టి యేసు ప్రభు ఏ తప్పు చేశాడు బంధించబడ్డాని? ఏ నేరం చేశాడు ప్రభు బంధించబడ్డాని? స్వస్థపరచడం నేరమా? ఓత్సర్యలను బాగు చేయటం నేరమా? గుడ్డి వారు కళ్ళు ఇయటం నేరమా? అంతేనా? చెప్పండి కదా. ప్రభువుని ద్వేషిస్తే మరి నా పరిస్థితి కనుక్కొని అక్కడ అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. నీ ఆపదల్లో నేను విడిపిస్తా, శ్రమలోని నేను విడిపిస్తా, శత్రువు చేతులు విడిపిస్తా, నేను బాధించి వారి చేతి విడిపిస్తా, అపవాది చేతులు విడిపిస్తా, చెడుగు నుండి దీన్ని విడిపిస్తా, నిందలో అవమానించే వారి చేతులు విడిపిస్తా. ప్రభువైన దేవుడు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాం, నేను నిన్ను విడిపిస్తా. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా మనం లోకంలో అపవాదికి బందీలమై ఉన్న మనలను విడిపించడానికి దేవుడు నరవతారు దానిగా లోకం దిగి వచ్చాడు. కనుకనే లేఖనాలు ఇక్కడ చూడండి, 107వ కీర్తన చూడండి, 107వ కీర్తన 13. నాకు 10 నుండి చదువుదాం. 10 నుండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ప్రైదలా వారి కష్టంలో చేశాడు. కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు, ఇబ్బంది కాలంలో దేవునికి మొరపెట్టారు, శ్రమ కాలంలో దేవునికి మొరపెట్టిన వారిగా ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ప్రభువైన దేవుడు అంటాడు, ఆపత్కాలములో మా వినాల దేవునికి స్తుతియాగము చేయి, మహోన్నతుడు దేవుని మొక్కుబడులు చెల్లించు. వినాల ఈ రీతిగా నీవు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీకు ఆపద సంభవించినప్పుడు, ఎప్పుడో ఆపత్కాలములో, బాధాకాలములో, ఇబ్బంది కాలములో నువ్వు నన్ను గురించి మొరపెడితే నేను ఏం చేస్తాను? నీకు విడుదల దయచేస్తా. శ్రమలో, బాధలో, కష్టములో, నష్టాలలో, ఇబ్బందులలో, అన్ని పరిస్థితులను నేను ఏం చేస్తాను? విడుదల దయచేస్తా. ప్రభు అయిన దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిన వారి ఆపద నుండి విడిపించను. వారి కట్టను తెంపివేసి, చూడకండి, చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేన్ని బట్టి? వారి కట్లను తెంపివేసి చీకటిలో ఉన్నవారు. వారు ఎలా ఉన్నారు? వారు చీకటిలో తిరుగులాడుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞకు లోబడక ఇష్టానుసారంగా జీవించిన వారుగా ఉన్నారు. దేవుని మాట దేవుని మాట వెనుక లోబడక అవిధేయులుగా జీవించినప్పుడు వారికి ఏం జరిగిందంటే వారు బాధించబడ్డారు. ఇనపకట బంధింపబడిన చీకటిలో మరణాంధకారములో నివాసము చేయు వారి హృదయము ఆయాసం చేత వారు కుంగిపోయారు. దేవుని మాట వినకపోతే, లోబడకపోతే ఇచ్చే పరిస్థితి, దేవునికి అవిధేయులుగా జీవిస్తే వారు పరిస్థితి ఎలా ఉండదో తెలియజేస్తా ఉన్నాను. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నత తీర్మానం తృణీకరించినందున వారి బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడ్డారండి. వారు బాధించబడుతున్నారు. ఇనప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత
కృంగ చేశాను. వారు కూలి ఉండగా ఏమి లేదంట, దేవునికి లోబడకపోతే అవిధేయులుగా జీవిస్తే చీకటిలో మరణాంధకారములో, అంటే ఇక చీకటి ఏమి దిక్కు తోచదు, ఎక్కడ తిరుగుతున్నాం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అనగా ఇప్పుడు మామూలుగా అంత పగటి దినాల్లో కూడా అంత చీకటిమయంగా కనపడుతుంది. కష్టంలో ఏమంటుంది, ఏందో ఎందుకు పెట్టామో, ఈ పరిస్థితి ఏందో, ఇది ఏమైపోద్దో, ఈ నా కుటుంబ పరిస్థితి, బిడ్డల పరిస్థితి, వారు అలా, ఈడు ఇలా, భర్త అలా, బిడ్డలు ఎలా, నా పరిస్థితి ఏంటని ఎలా ఎంతో ఆ చీకట్లో తిరుగులాడినట్లే ఉంటుంది. అయితే కారణం ఏమిటంటే దీనికి గల కారణం ఏమిటనంటే, వారు కూలి ఉండగా, ఆయాసము చేత కృంగజేశాను, వారు కూలి ఉండగా ఏం చేయడం, సహాయకుడు లేకపోయాను. ఎవరు చేస్తాడు? నీవు సహాయం చేసే దేవునే విడిచిపెడితే, నిన్ను ఆదరించే దేవుని విడిచిపెడితే, నేను ఆదుకునే దేవుని విడిచిపెడితే, సృష్టికర్తను దేవుని విడిచిపెడితే ఎవరు సాయం చేస్తారు? ప్రభువు నందు ప్రియులారా, ప్రభువైన దేవుడు ఈ స్థితిలో ఉన్న మనలను ఆయాసం చేత తిరుగులాడుతూ ఈ దారి గమ్యము లేని స్థితిలో ఉన్న మనలను వెదకి రక్షించడానికి ప్రభువైన దేవుడు ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే తెలియజేస్తాడు, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి ఆయన వారిని రప్పించను. ప్రైదలా ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన ఆపత్కాలంలో నీవు దేవునికి మొరపెడితే, ఎక్కడ నీ ఆపదలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ నష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో నీవు దేవునికి మొరపెట్టువాడిగా ఉంటే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను విడిపించువాడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, వారి భయంకరమైన కష్టం వారికి వచ్చినప్పుడు దేవుని వారు మొరపెట్టారు, దేవుడు వారిని విడిపించాడు. 2000 సంవత్సరాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా కాపర్లేని గొర్రెల వలె చదిరిపోయి తిరుగుతున్న మానవాడిని తిరిగి మళ్ళా వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఆయన మన స్థానంలో నిలిచాడు. మన శిక్ష శిలువలో ఆయన భరించాడు. మన నిందలు, మన అవమానం ప్రభు భరించి మనకు రక్షణ ఇవ్వటానికి మన శిక్ష అంతా, మన నిందలు, మన అవమానం, మన దోషాలకు రావాల్సిన ఆ శిక్ష అంతా ప్రభు శిలువలో భరించి ప్రభు మనకు రక్షణ కలుగు చేశాడు. కనుకనే ప్రభు నందు ప్రియులారా, ఈ జన్మ జీవిత పాప దోషాన్ని బట్టి దేవునికి లోబడిగా అవిధేయులుగా జీవించుచున్న మన ఎడల దేవుడు కృప చూపి అక్కడ అంటాడు, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదవు. ఏం చేయబడతావు? విడిపించబడిన మనం ఏం చేసేవారుగా ఉండాలా? మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన నా ప్రభు అయిన దేవుడు నన్ను రక్షించాడు, నా ప్రభు అయిన దేవుడు నన్ను విమోచించాడు, నా ప్రభు అయిన దేవుడు ఇదిగో పాప కోపములో ఇదిగో త్రాగుబోతున్నాయి, తిరుగుబోతున్నాయి, భయంకరంగా ఎక్కడ పడితే త్రాగి ఆ కాలవల్లో అక్కడ పడి ఇక్కడ పడి అలా తిరిగిన వాడిని, అనేక కొంపల నేను తిరిగి నా జీవితాన్ని పాడు చేసుకున్న వాడిని, నా బ్రతుకు నష్టత్వం అయిపోయింది, ప్రభు అయిన దేవుడు కనికరించి నన్ను రక్షించాడని ఏం చేయాలా? దేవుని గూర్చి చాటుచు, వినాలి జాగ్రత్తగా, దేవుని గూర్చి చాటుచు దేవుని మహింపరచు వారుగా, ప్రభు అయిన దేవుడు నాకిట్టి గొప్ప కార్యం చేసినో చూడుడి. ప్రభునందు ప్రియులారా, 10 మంది కుష్ఠరోగులంట ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నప్పుడు ఎదుర్కొనడానికి వచ్చారంట, బాగు చేయబడ్డానికి. 10 మంది కుష్ఠరోగులు, అయ్యా మమ్మ కరుణించమని వేడుకున్నారు. లూకా సువార్తలో 11:17 అనుకుంటా ఆయన తెలియజేస్తాడు, మమ్మ కరుణించమని కేకలు వేస్తే మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోమన్నాడు యేసు ప్రభు వారు. ఏం చెప్పాడు ఆయన? మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోమని అంటే వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారంట. ఏం చేయబడ్డారు? వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోతే వారిలో ఒక్కడంట
వారిలో ఒక్కడు గొప్ప శబ్దంతో పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చి దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. ఆ లూకాసు వార్త 17:11. ఆ 17:11. 13 వచ్చి, యేసు ప్రభువా మమ్ము కరుణించని కేకలు వేసి ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచును తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా? 10 మంది శుద్ధులయ్యారు కదా, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నాడు. అందరూ శుద్ధి చేయబడ్డారు, అందరూ బాగుపడ్డారు. వినాలా? 9 మంది ఏమయ్యారు? బాగుపడిన తర్వాత ప్రభు దగ్గర, బాగు చేసిన ప్రభు దగ్గర రాల. ఎక్కడికి వెళ్ళారు? ఎల్లగొట్టిన భార్య దగ్గరకు, తరిమి వేసిన బిడ్డల దగ్గరకు, తరిమి వేసిన తల్లిదండ్రుల దగ్గరకు, వెలివేసిన గ్రామంలోనికి. వినాలా? కుష్ఠరోగులు ఇంతకుముందు ఎక్కడుండేవాడు? ఇళ్లలో వండించేవాడు కాదు. ఇళ్లలో ఉండనివ్వరు. ఈ మధ్య దాదాపుగా 30-40 సంవత్సరాల కిందట సింగిస్ఖాన్పేటలో జాన్ రెడ్డి గారు ఒక కాలనీ కట్టాడు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఇది కట్టాడు. కొండ ఆ సింగిస్ఖాన్పేట ఆడో ఉంటే ఏడుంటుంది కానీ చాలా దూరం. పాకలు తగల పెట్టి రందగోళం చేశారు అక్కడ. వినాలా? ఆ తర్వాత అట్ట చేసి ఏదో చేసి కట్టుకున్నారు. తర్వాత అంటే ఏమిటి అని అంటే, ఈ రోగం అంతా మాకు అంటుంది, మా గ్రామానికి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు కరోనా పరిస్థితి చూస్తాం కదా. కరోనా పరిస్థితి తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. అమెరికాలో ఉన్నవాడు అమెరికాలో ఉంటాడు. నీ చనిపోయాడంటే సరిపోతే ఇంకేముంది, ఎంత కావాలి డబ్బులు 1,00,000 కావాలంటే 2 లక్షలు పంపి ఏం లేదు, చివరి చూపులు లేవు, ఏది చివరి మాటలు కూడా లేవు. వినాలా? ప్రభువునందు ప్రియులారా, ఇదే ఈనాటి దినాల్లో కూడా దేవుని మహింపరచట్లేదు. దేవుని ద్వారా దీవించబడుతూ, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ, దేవుని ద్వారా కాపాడబడుతూ, దేవుడిచ్చే రక్షణ భాగ్యం పొంది, దేవుడిచ్చే జీవాన్ని పొంది, దేవుడిచ్చే నిత్యత్వాన్ని పొందిన వారై ఆ దేవదేవుని మహిమపరచకుండా తిరిగి మళ్ళా లోకాశల్లో పడి, లోక ఆశలు కోరికలు తీర్చుకున్నాను తిరిగి లోకం వైపు పరిగెత్తడం. వెలివేసిన లోకం, దోషించిన లోకం, నిన్ను పాడు చేసిన లోకం, పతనం చేసిన లోకం, భ్రష్టుడుగా చేసిన లోకం, బలహీనుగా చేసిన లోకం వైపు ఈనాడు మనుషుడు తిరిగి మరలా పరిగెత్తడం. అందుకే ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైరి కారా? వినాలి? అక్కడ ఎంత ధీరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడ 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది బాగుపడ్డారు కదా, 10 మంది శుద్ధి చేశాను కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా, 10 మందిని రక్షించాను కదా, 10 మంది నేను విమోచించాను కదా. ఏరి 9 మంది ఏరి? ప్రభు నందు ప్రియులారా, దేవుడు ఇదే విలపిత ఆయనే ఎంతో బాధపడేవాడిగా ఉంటాడు. ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధికి మనం వచ్చాం. ఎలా రావాలి దేవుని సన్నిధికి? నిండు మనతో ఇక్కడ చూడండి. అక్కడ వచ్చిన విధానం చూస్తే గొప్ప 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, అయా భయంకరమైన అనారోగ్యం నన్ను, అయా మా గ్రామం వెలివేసింది, అయ్యా తల్లిదండ్రులు వెలివేశారు, నీ కుష్ఠరోగివి, నీకు ఉండటానికి వీలు లేదు, గ్రామంలో ఉండే అర్హత నీకు లేదు, ఇంటిలో ఉండే అర్హత నీకు లేదు, ప్రజల మధ్య తిరిగే అర్హత నీకు లేదు. నెట్టివేశారు. అది అటువంటి స్థితిలో, దుర్భరమైన స్థితిలో ఉంటే ప్రభు ఎదుర్కొంటే మమ్ము కరుణించు అని వేడుకున్నారు. ప్రభు అయిన దేవుడు, మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోనండి, మీరు బాగుపడతారంటే ఆ మాట చెప్పేసారు. వెళ్ళుతుండగా శుద్ధులయ్యారంట. చూడండి, అక్కడ రాస్తాడు చూడండి. వారు వెళ్ళుచుండగా
14వ వచనం, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనుపని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళుతుంటేనే బాగుపడ్డారు. బాగుపడిన వీరేం చేశారు? వాళ్ళు ఒక్కడేమది బాగు చేసిన దేవుని దగ్గరికి వచ్చాడు, రక్షించిన దేవుని దగ్గరికి వచ్చాడు, విమోచించిన ప్రభు దగ్గరికి వచ్చాడు, తన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించాడు, నన్ను విమోచించిన ప్రభు అని గొప్ప శబ్దంతో పరిగెత్తుకొని దేవుని ఆరాధించడానికి వచ్చారు. 9 మంది ఏమైపోయారు? ఏ లిస్టులో ఉన్నాం మనం? భయంకరమైన జన్మ జీవిత పాప దోషాన్ని బట్టి నిత్య నరక శిక్ష అనే ఘోరమైన ఆపదలో ఉన్న మనలను ప్రభువైన యేసయ్య రక్షించడానికి తాను శిలువలో బలి పశువుగా అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, 9 మందిలో ఉన్నావా? ఆ ఒక్కడు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవరు? సమరయుడు. శాస్త్రులు పరిచయులుగా ఉన్నవారేమో ఈయన్ని వెంబడించేది ఏంది? 2 మార్లు ఉపవాసం ఉన్నా, దశమ భాగం ఇస్తా ఉన్నాం, ప్రార్థన చేయటం నాకొచ్చు, భక్తిగా ఉండడం మాకొచ్చు. ప్రభునందు ప్రియులారా, ఇంతగా ఉండడం మాకొచ్చు. ఆ 9 మంది ఎవరు? శాస్త్రులు పరిచయులు అన్నమాట. శాస్త్రం ఎరిగిన వారు, భక్తి జీవితం ఎరిగిన వారు, కానీ రక్షకుని ఎరగని వారు అన్నమాట. పై వేషం వారు, శాస్త్రులు పరిచయులు వారు ఎలా కనపడతారంటే, వారు పై రూపంలో మాత్రం భక్తి గలవారుగా కనబడతారు. లోపలంతా పైకి శృంగారం. వేషధారులైన శాస్త్రులారా అంటాడు ప్రభు. ఏమంటాడు? వేషధారులు. ఏ వేషం? ఏడకొస్తేనే భక్తి వేషం కనపడతారు. లోపల ఏముంటుంది? లోపల హృదయం సరిగా ఉండదు. అందుకే సున్నప్పు కొట్టిన సమాధులు అన్నాడు ఆయన. పైకి శృంగారం కనపడింది. అక్కడ అటు పోతే ఆ రోడ్డు పోతుంటే ఎట్లుంటాయి? మంచి పాలరాయితో కడతాయి, పాలరాయి మార్బుల్స్ వేసి సమాధులు కడతాయి. లోపల ఏముంటాయి? లోపల కుళ్ళిపోయిన శరీరాలు. కనుకనే ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని ఆపత్కాలు నీవు నన్ను గురించి మొదపెట్టు, నేను విడిపిస్తా. ఒకప్పుడు పాపమని గ్రహించావు, నేను జన్మ జీవిత పాప దోషాలు ఉన్నాయి, దీన్ని బట్టి నిత్య నరక శిక్ష అన్నదని దేవుని వాక్యం ప్రకటించబడగా విన్నాం. మన ప్రమాద పంచులో నరక శిక్షకు లోనైన వారమని విని తిరిగి రక్షించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ జన్మ జీవిత పాప దోషం నాకు నరకముననే విన్నానయ్యా, రక్షించగలవాడు నీవే కనుక నా పాపాన్ని క్షమించి నన్ను రక్షించమని వేడుకున్నాం. ప్రభు రక్షించాడు. రక్షించబడిన మనం ఏం చేయాలా? మహిమపరచుచు ఆయన సేవించాలి. అంతే కదా. 9 మంది ఏమైపోయారు? 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడేనా? వినానా ఎంత నిరాశపడ్డాడో ప్రభు. 9 ఎక్కడా? ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు మనం ఆయన నీ ద్వారా మన ద్వారా దేవుడు మహింపరచబడాలి. మన ద్వారా, మన మాట ద్వారా, మన తలంపుల ద్వారా దేవుడు మహింపరచబడాలి. ఎట్లా చూడండి, ఈ మాట చదివి నేను ముగిస్తా. చూడండి, లేఖనాల్లో మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఎంత ఉండు వారికి అందరికి వెలుగుచుడకాయ దీపస్తంభం మీద పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ప్రభువు దానికి ముందుగా చెప్పేది మాట ఏమిటి?
ఒకడు దీపం వెలిగించి ఎక్కడ పెట్టడు? కొంచెం కింద పెట్టడు, అంటే దాన్ని దాచిపెట్టడు. కానీ అది ఎంట ఉండు వారందరికీ ఏముండాలా? వెలుగుచుడకై దీపస్తంభం మీదనే పెట్టుదు. ఎందుకు పెడతారు దీపస్తంభం మీద? అందరికీ వెలుగు రావాలి. కొంచెం అంటే కొలత వేసే దాని కింద పెట్టామనుకో ఏమైపోద్ది? ఆరిపోద్ది. లేదు ఏదైనా గంపేసి కప్పామనుకో ఎవరికి కనపడదు. దీపం వెలిగించి ఎలా దీపస్తంభం మీద పెట్టి వెలుగు అందరికి ప్రకాశించే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు నమ్మావు, అంగీకరించి రక్షించబడ్డావు, విమోచించబడ్డావు. నీ సత్క్రియలు చూచి, ఏ క్రియలు? నీ మంచి క్రియలు, నీ పవిత్రమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన నీ మాటలు, పవిత్రమైన నీ చూపులు, నీ యొక్క ఆ ప్రభు అయిన దేవునికి జీవించు నీ జీవితాన్ని అనేకులు ఎలా ఉండాలా? నీ వెలుగు, నీ మాటల్లో ఉన్న జీవపు వెలుగు, నీ ప్రవర్తనలో ఉన్న పరిశుద్ధమైన వెలుగు, నీ నడవడిలో ఉన్న పవిత్రమైన ఆ జీవితం లోకవరి ప్రభువు నమ్మిన వారు, ప్రభువుని అంగీకరించిన, అబద్ధమారడు, అక్రమము చేయడు, మోసం చేయడు, చాడీలు చెప్పడు. వినాలి. నీ ఏమిటి నీ వెలుగు? బాబు నీ పరలోక నీ క్రియలను చూసి అక్కడ అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మీ మంచి క్రియ, మంచి ప్రవర్తన, మంచి నడవడి, మంచి జీవితాన్ని చూచి ఎక్కడ నీ ప్రభు పరలోకమందున నీ తండ్రి ప్రభు అయిన దేవుడు వారి పవిత్రమైన ప్రవర్తన, ఏ ప్రవర్తన? పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించే విధంగా దేవుడు బ్రతుకు మార్చాడు. ప్రభువు ఏం చేశాడు? బ్రతుకును మార్చాడు, ప్రవర్తన మార్చాడు, ఆలోచన మారిపోయినాయి. అంతకుముందు అంత తిట్టేవాడు, అంతకుముందు అంత గోల చేసేవాడు, అంతకుముందు తాగి రోడ్ల మటు పడిపోయేవాడు, అంతకుముందు అంత తిట్టేవాడు, అంతకుముందు ఎలా ప్రవర్తించేవాడు, ఎలా తిరిగేవాడు, అన్నీ మారిపోయినాయి. బ్రతుకు మారింది, ప్రవర్తన మారింది, జీవితం మారింది, ఆలోచన మారింది, నడవడం మారిపోయింది. నమ్మకమైన జీవితాలు జీవించడం. అందుకే ఇక్కడ ప్రభు అంటాడు, మనుష్యులు మీ సత్క్రియ మంచి క్రియలు చూచి ఎవరిని మహిమపరుస్తాడు? ఎవరిని? పరలోకపు తండ్రి, నిన్ను రక్షించిన తండ్రి, నిన్ను విమోచించిన తండ్రి, నిన్ను పాపను విడిపించిన తండ్రిని ఏం చేస్తాడు? మహిమపరచబడుతూ ఉంటాడు. ఇది ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు మహిమపరచడం అంటే ఏంది? నీ సత్ప్రవర్తన, భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన చూచి, ఏ ప్రవర్తన? భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి నీ తండ్రి మహిమపరచబడుతూ ఉంటాడు. అది ఎలా మారిపోయాడు? ఎలా బ్రతుకు మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఆహా, వారి దేవుడు ఎంత భ్రష్టుడో, అసలు బాగుపడతాడా అనుకున్నా నేను. బాగుపడ్డాడు, దేవుడు మార్చాడని ఆ దేవుడు మార్చిన దేవుని మహింపరచు. కనుక ఈ ఉదయకాలంలో మన ప్రభు అయిన దేవుని మహింపరిచే విధంగా మన భయము నుండి పాపము చేయకుండా, తిరిగి పాత జీవితంలో వెళ్లకుండా, పాత బ్రతుకులకు వెళ్లకుండా, పాత ఆలోచనకు వెళ్లకుండా, పాత చూపులు చూడకుండా, పాత ఆ వ్యసనాలకు లోనుకోకుండా తిరిగి మళ్ళా ప్రభువు ద్వారా పవిత్రపరచబడిన వారిపై భయముతో పాపము తిరిగి మళ్ళా పాత జీవితం పడిపోతానేమో, పాత రోత బ్రతుకులు పడతానేమో అని భయముతో కూడి నా పవిత్రమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? పవిత్రమైన ప్రవర్తన. అది అలా ప్రవర్తించి నీవెక్కడ పనిచేస్తుంది ఆ ప్రాంతంలో, నీ ఎవరి మధ్య ఉన్నావో ఆ ప్రాంతంలో ప్రభువైన దేవుడు మహింపరచబడే విధంగా మన జీవితాలు చక్క చేసుకుందాం. ఆ ఒక్కరొచ్చి దేవుని మహింపరిచాడు, 9 మంది బయటికి వెళ్ళిపోయారు. ఎంతమంది మనం భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనతో ప్రభు బలం సమీపించుచున్నామా లేదా? వినాల ప్రభువు చూస్తూ ఉన్నాడు. మనకు తెలియకపోవచ్చు, మనం అందరూ ప్రభు బిడ్డలకు నాకు మీరు అలానే కనపడతా, నేను కూడా మీకు అలానే కనపడతాను. కానీ ఎవరు చూస్తారు? మన హృదయాన్ని చూసేవాడు దేవుడు.
మన భయముతో కూడి మన పవిత్ర ప్రవర్తన చూసేవాడు దేవుడు. ఆ తండ్రి మహిమపరచబడే విధంగా మనం నిండు మనసు నిండు హృదయాలతో ప్రభువును సేవిద్దాం. అటువంటి స్థితి కలిగి ఉండాలని దేవుడు కృప చూపును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరు లేచి నిలబడు.